తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండటంతో ఉదయం 9 దాటితే కానీ జనం బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికించేస్తోంది. కొమరం భీం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు దుప్పటి కమ్ముకుంటూ ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. 2 రోజులుగా ఉత్తరాది నుంచి విపరీతమైన ఈదురుగాలులు వీస్తూ ఉండడంతో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. రాత్రి ఉదయం వేళల్లో పనులపై బయటికి వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సూర్యోదయమైన పొగమంచు వేడకపోవడంతో ఉదయం 9 గంటల వరకు వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తోడు 2 రోజుల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఎండ తగలడం లేదు. దీనివల్ల జిల్లాలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. తెల్లవారుజాము నుంచే మంచు కురవడం వల్ల జాతీయ రహదారులపైన వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో అయితే చలికి తట్టుకోలేక ఉదయం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు కాచుకుంటున్నారు. అలాగే చలి రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల ఆస్తమా వ్యాధితో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జనవరిలో చలి తీవ్రత కనిపించేది. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా డిసెంబర్లోనే చలి విజృంభించేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే 3 రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా పగటిపూట కూడా చలి పెరుగుతుందని అన్నారు. రాత్రిపూట అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. మరో 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం పూట బయటకొచ్చే ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.